నుంచి శ్రీచరణ్ రాస్తున్నారు. కార్తీక మాసాన్ని నెల రోజుల పాటు ఆచరించిన వారికి ఎలాంటి ఫలితం లభిస్తుంది తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పరమేశ్వరుడు చెప్పింది ఒకటే, నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి. మా ఫలేషు కదాచన. ఏ ఫలితం వస్తుంది, ఎంత వచ్చింది, ఏమొచ్చింది అది ఆయన లెక్కేసుకుంటాడు. లెక్కకి దగ్గరైతే ఇందాకే మనం చేసే భక్తికి దూరం అవుతాం. నిశ్చయంగా కార్తీక మాసం సంపూర్ణంగా కానీ చేసినట్టయితే ఎక్కడి ఫలితమో మనకు అనవసరం. ఇక్కడ ఒక చెప్పలేని ధైర్యం వస్తుంది. నేను నెల రోజుల పాటు కార్తీకంలో శంకరుణ్ణి అభిషేకించాను. అత్యద్భుతంగా శంకరుణ్ణి చూశాను, దర్శించగలిగాననే ఆనందం కలిగి ఒక ముఖంలో ఒక సంతోషం కల్పిస్తుంది. మనకి ఈ సమస్య పెద్దది కాదు, విడిపోతుందనే నమ్మకం కలుగుతుంది. మన మీద మనకు ఒక ధైర్యం కలుగుతుంది. అంతే. ఎవడి కోసమో పూజ చేయదు, మన కోసం మనం పూజ చేస్తున్నాం. ఏం ఫలితం కలుగుతుంది అనేది పురాణాలు చాలా రాశాయి. అవన్నీ కలిగాయా లేదా అని వరుసగా అన్నీ చూసుకుని ఇది రాలేదు, ఇది వచ్చింది, వద్దు. ఫలితం ఏం లభిస్తుంది అనేది ఆయన చూసుకుంటాడు. మనం అడగాల్సిన ఫలితం ఏంటంటే ఇందాక అనుకున్నట్టుగా పై సంవత్సరం కూడా కార్తీక మాసాన్ని పూర్తిగా చేయగలిగినటువంటి ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని, అవకాశాన్ని ఇప్పించు అని. ద్రౌపదీదేవి వస్త్ర అపహరణం జరిగేటటువంటి సందర్భంలో ఆవిడ అన్నది ఏమిటో తెలిసిన, నాకు ఏది నువ్వు కానీ చేసినట్టయితే నా మనసుకి ఆనందం కలుగుతుందో అది ఇప్పించమంది ఆవిడ. నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను కాబట్టి దుర్యోధనుడు చచ్చిపోయేలా చేయి, ధృతరాష్ట్రుడికి ఏదో అయిపోయేలా చేయి అస్సలు అడగల. నాకు ఈ సందర్భంలో ఈ విధమైనటువంటి అవమానం జరుగుతూ ఉన్నప్పుడు నాకు ఏం చేస్తే అది మంచిది అని నీకు అనిపిస్తే అది చేయి. అదే కోరుకోవాలి మనం పరమేశ్వరుడు. మనం అడుగుతాం మా అమ్మాయికి పెళ్లి చేసేయని. అది సక్రమైనటువంటి కాలం కానప్పుడు మన అమ్మాయికి పెళ్లి చేయబడకపోవడం ధర్మం. అది ఆయనకి తెలుసు. చేత నాకు ఏది మంచి అని నీకు అనిపిస్తే అది చెయ్యి. కష్టమే ఇస్తావా ఇయ్యి, సుఖమే ఇస్తావా అది. అంతటి పరమ విశ్వాసం భగవంతుడి మీద ఉన్న రోజున నన్నే నమ్ముకున్నాడు రాపాపం ఈ పిల్లవాడు, నన్నే నమ్ముకుంది, ఇది వీళ్ళకి అన్యాయం చేయకూడదని అనుకుని నిశ్చయంగా మనకి ప్రయోజనవంతమైన దాన్ని మాత్రమే ఇస్తాడు. అది కోరుకోవాలి. విజయవాడ నుంచి సాయి రాస్తున్నారు. కార్తీక మాసం తర్వాత వచ్చే మార్గశిర మాసం విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మార్గశీర్షం అంటే మృగశీర్ష నక్షత్రంతో పూర్ణిమ కూడి ఉంటుంది. మనం ఎంత గొప్పవాళ్ళం అంటే, ఎంత అదృష్టవంతులం అంటే, ఏదో జనవరి, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చి ఏదో పేర్లన్నీ ఉన్నాయి మనకి. అవన్నీ వాళ్ళ దేశపు రాజుల పేర్లు. అట్లా అనర్థ అంటే అర్థం లేనివి కాదు, మనం అన్ని అర్థవంతాలైనటువంటి నామాలు. చైత్రం అంటే చిత్తా నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే చైత్రం, విశాఖ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే వైశాఖం, అలాగే మృగశీర్ష నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే మార్గశిరం. ఆకాశంలో ఒకసారి ఖగోళ దృష్టితో కానీ పరిశీలిస్తే మృగం అంటే లేడి కదా, శీర్షం అంటే తల కదా, లేడి తల ఆకారంలో నక్షత్రాల గుంపు మనకి కనిపిస్తుంది నెలలో. ఎంత స్పష్టంగా ఆకాశంలో అద్భుతమైనటువంటి దర్శనాన్ని చేసి ఆ పేరుని కలిగినటువంటి మాసాన్ని పెట్టారు ప్రాచీనులు. అలాగే కృత్తికా నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే కార్తీకం. కృత్తికా నక్షత్రం 6 నక్షత్రాల కూడిక మంగళికెత్తి ఆకారంలో ఆకాశంలో కనిపిస్తుంది. మనం నిజంగా చాలా నష్టపోతున్నాం. అవేవో ఈ సీరియళ్ళు ఆ సీరియళ్ళని చదువుకుంటూ ఆ వ్యామోహంలో పడిపోయి హైందవ ధర్మాన్ని గురించి ఎంతో తెలుసుకోవాల్సి ఉంటే ఏమాత్రమూ తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉండి ఆంగ్లేయులందరూ అంటే అప్రాచ్యులందరూ మీ ధర్మంలో ఏం లేదంటే మనం కూడా ఏం లేదని నిజంగా మనం మోసపోతున్నాం. అంచేత ఆకాశంలో కనిపిస్తుంది మృగశీర్ష నక్షత్రం. ఇది మార్గశిరం అని ఎవరో రాయకల్లా పంచాంగంలో ఆకాశంలో చూస్తే చెప్తుంది, మనకి చెప్తుంది. 2 మృగశీర్ష నక్షత్రం ఏదైతే ఉందో అశ్విని భరణి కృత్తిక పాదం మేషం. అశ్విని భరణి కృత్తిక మొదటి పాదం వరకు మేషరాశి. కృత్తిక త్రయ, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిరార్ధం వృషభం. మృగశిరలో 2 పాదాలు కలిపితే వృషభ రాశి. ఈ వృషభ రాశిలో చంద్రుడు ఉంటే ఆయనకి స్వస్థానం. అంటే పుట్టింట్లో ఆడపిల్ల ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో, తానే మహారాణిలో అన్నీ చేస్తుందో, అమ్మ కూడా అది చేయి ఇది చేయి అని చెప్తూ ఉంటుందో, అలా చంద్రుడు స్వస్థానంలో చాలా బలంగా ఉంటాడు. అంచేత మృగశీర్ష నక్షత్రంలో చంద్రబలం హెచ్చుగా ఉంటుంది కాబట్టి
చంద్రుడు మనస్సుకి కారకుడు కాబట్టి మృగశీర్ష నక్షత్రంతో కూడిన పూర్ణిమ విపరీతమైన మానసికమైన ధైర్యాన్ని ఇచ్చేది కావచ్చు. సూర్యుడు ధనురాశిలో ఉంటాడు ఆ సందర్భంలో. అంచేత ధనుస్సు అంటే మనకు ఉండేటటువంటి వెన్నెముక. ఆ ధనుస్సుని మేరుదండం అంది శాస్త్రం, యోగశాస్త్రం. ఈ కాలంలో కానీ అమోఘమైన కుండలిని శక్తికి సంబంధించిన సాధన చేస్తే ఫలించే మాసం ఇదే. అంచేత మార్గశీర్షం ధనుర్మాసమై అమోఘమైన మానసిక స్వస్థితిని కలిగించి చంద్రబలాన్ని బాగా పెంచేది కాబట్టి అద్భుతమైన ఉపాసనకి సరిపోయేటటువంటి అవకాశాన్ని ఇచ్చే మాసం మార్గశీర్ష మాసం. హైదరాబాద్ నుంచి శిరీష రాస్తున్నారు, దానాలు బ్రాహ్మణులకే ఎందుకు ఇవ్వాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. చాలా మంచి ప్రశ్నమ్మా. దానము అనగానే బంగారం, వెండి, స్థలం ఇవే కనిపిస్తాయి. యమాయ ధర్మరాజాయ మృత్యవే చ అంతకాయ చ ఔదుంబరాయ దధ్యాయ నీలాయ పరమేష్ఠినే. మా ఇంట్లో ఎవ్వరూ పోకూడదు, మా ఇంట్లో ఏ విధమైన మృత్యువార్తని మేము వినకూడదు అని ఓ దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దానం చేస్తే స్వీకరిస్తాడు బ్రాహ్మణుడు. ఎక్కడైనా దురదృష్టవశాత్తు వ్యక్తి మరణిస్తే మరణించిన శవం దగ్గర కూర్చుని ఆ మరణించిన శవం పక్కన భోజనాన్ని చేసి నగ్నదానం అంటారు దాన్ని. ఒక మేకుతో పాటు ఆ వ్యక్తి వాడినటువంటి వస్తువులు ఏముంటాయో దాన్ని దానం తీసుకుంటాడు. బ్రాహ్మణులనే కేనా అని అడిగారే, ఎవరైనా స్వీకరిస్తారంటే అభ్యంతరం ఏం లేదు, శుభ్రంగా స్వీకరించవచ్చు. బంగారం, వెండి, వస్త్రాలు అవి మాత్రమే దానాలు అనుకుంటున్నారు. కానీ ఆ దానాలతో వీటిని కూడా స్వీకరించేటటువంటి ధైర్యం కానీ ఉంటే, అంటే మా ఇంట్లో మృత్యువార్త వినిపించకూడదు అనే అభిప్రాయంతో నేను స్వయంగా దానం చేస్తున్నాను, దీపదానాన్ని ఇస్తే స్వీకరించగలిగిన ధైర్యం ఉంటే ఎవరైనా తీసుకోవచ్చు, తప్పే ఉంది అందులో. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి ప్రత్యేక